నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయాగంలో భాగంగా శాంతి శోభయాత్ర ఘనంగా జరిగింది. కార్యక్రమానికి గద్వాల శాసనసభ్యులు బల్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యాత్ర గద్వాల పురవీధుల గుండా శోభయాత్ర కార్యక్రమం జరిగింది. అత్యంత పవిత్ర ప్రదేశాలు ఒకటైన మన నడిగడ్డ యొక్క పవిత్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి తమ ప్రపంచ శాంతి, మానవాళి అభ్యున్నతి కోసం మరియు ప్రాంత ప్రజల సౌభాగ్యం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశానుసారం నడిగడ్డలో ఈ మహాయాగాన్ని తలపెట్టడం మన ప్రాంతం చేసుకున్న అదృష్టమని అన్నారు.
తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నైపుణ్య ఆర్గనైజేషన్ నైపుణ్య యూత్ అసోసియేషన్ మరియు ఎన్వైకేఎస్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన వారి సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి వారు మాట్లాడుతూ దుబ్బాక బొంపల్లి అక్బర్పేట 3 మండలాల స్కూల్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్ విద్యార్థుల ఆటల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడం, వారి శరీర దారుఢ్యాలను పెంచడం, క్రీడల పట్ల అవగాహన ఆవశ్యకతను పెంపొందించడం కొరకు ఈ క్రీడలను నిర్వహిస్తున్నాం. రేపు సాయంత్రం 5 గంటలలోపు 3 మండలాల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వారి క్రీడలకు సంబంధించిన ఆటల పేర్లను నమోదు చేసుకోగలరని తెలిపారు. నైపుణ్య యూత్ అండ్ ఆర్గనైజేషన్ మరియు ఎన్వైకే సంయుక్త ఆధ్వర్యంలో మిరుదొడ్డి, బుంపల్లి, అక్బర్పేట్, దుబ్బాక మండలాలకు సంబంధించినటువంటి స్కూల్ పిల్లలు 8th, 9th, 10th జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ మరియు మోడల్ స్కూళ్ళ విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ అంటే షటిల్, 400 మీటర్స్ బాయ్స్, 200 మీటర్స్ ఫర్ గర్ల్స్ ఇట్లాంటి క్రీడలన్నీ కూడా మిడిదొడ్డి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఆయా స్కూళ్ళకు సంబంధించిన పీఈటీలు వారి జట్లను తీసుకొని వచ్చి మిరుదొడ్డి మండలంలో జరిగేటువంటి ఈ క్రీడలను విజయవంతం చేయాలని చెప్పి పత్రికాముఖంగా 3 మండలాల హెడ్ మాస్టర్లను మరియు పీఈటీలను కోరడం జరుగుతుంది. వీరికి మొదటి రోజు, రెండవ రోజు ఫుడ్ ప్రొవైడింగ్ మరియు దాంతోపాటు బహుమతులు మరియు క్యాష్ ప్రైజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను, స్కూల్ లెవెల్ ఉన్నటువంటి క్రీడాకారులను పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేయడం కొరకు ఈ క్రీడలు నైపుణ్య ఆర్గనైజేషన్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రీడలను విజయవంతం చేయడానికి అన్ని జట్లు పాల్గొని ఆటల్లో పాల్గొని గెలుపొందాలని చెప్పి కోరుకుంటున్నాం. అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై, కార్మికులపై, కర్షకులపై ఉండాలని, తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప దీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ వేడుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అయ్యప్ప స్వామి మాలాతరణ వేసి 41 రోజుల మండల దీక్షను పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆయన కుమారుడు వనదీప్తో కలిసి గోదావరికండి శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి చేత పూజ కార్యక్రమాలను నిర్వహించి ఇరుముడి కట్టుకుని కుటుంబ సభ్యుల, అభిమానుల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో ఇరుముడితో శబరిమలైకి బయలుదేరి వెళ్లారు. దర్శనము మాకివ్వప్ప
అయ్యప్ప మమ్మేలప్ప అయ్యప్ప జ్యోతి దర్శనం అయ్యప్ప మాకివ్వప్ప అయ్యప్ప చల్లగా చూడు అయ్యప్ప చల్లగా చూస్తే అయ్యప్ప మళ్ళీ వస్తాం అయ్యప్ప మాలలు వేస్తాం అయ్యప్ప మళ్ళీ వస్తాం అయ్యప్ప మాలలు వేస్తాం అయ్యప్ప సోమియప్ప అయ్యప్ప బరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప బరణమప్ప అయ్యప్ప బంధుమప్ప భగవతి శరణం దేవి శరణం శక్తి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం భగవతి శరణం దేవి శరణం శక్తి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప 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 కొట్టే ముందు ఫోటో అందరి దగ్గర కూడా చూడండి చూడండి వెనక రారా ఇంకొంచెం ఉండండి రెడీ కూడా రా నాకు సార్ అయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప 31 ఏళ్ల క్రితము 94లో ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకొని పెద్దపాదం చేసినాం. మాల 41 మండల దీక్ష తీసుకొని మళ్ళీ 26 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కొనసాగిస్తూ ఈసారి మేము అప్పుడు 5 ఏళ్ళు కంటిన్యూగా పెద్దపాదం చేసినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెద్దపాదం చేస్తున్నాం. అయ్యప్ప దీక్షలో అనేక కఠినమైనటువంటి నియమాలను ఆచరించేటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు భక్త మహాజనులందరికీ కూడా అయ్యప్ప స్వామి దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజే ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నటువంటి సందర్భంగా మా నాయకులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యప్ప స్వామి దీవెనలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, అదేవిధంగా వ్యాపార వర్గాలు, రైతులు అందరూ సకల జనులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో అయ్యప్ప స్వామి దీవెనలతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతూ మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలలో మన ఈ ప్రాంతంలో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా రేపు కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించేటువంటి విధంగా మెజారిటీ వచ్చేటువంటి విధంగా ప్రజలందరూ కూడా దీవించాలని, ఆ దేవుని దీవెనలు మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప మాలధారణ ధరించి అనేక విధాలుగా ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందరికీ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా
కోరుకుంటున్నాను. గోదావరికనిలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ వారి సోదరులు కీర్తిశేషులు శైలేంద్ర ఠాకూర్ స్మారకార్థంగా అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించారు. అనంతరం అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరై కీర్తిశేషులు శైలేంద్ర ఠాకూర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్వామి అన్న స్వామి జరుగు 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 చేయత్తా దాతలు మన రామగుండం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ మనాలి ఠాకూర్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రామగుండం గారు ఈ సంవత్సరం మనకు వారి అధికారిగా ఈరోజు వారి మంత్రి గారి జ్ఞాపకార్థము ఠాకూర్ శైలేంద్ర జ్ఞాపకార్థము స్వాములందరికీ కూడా భిక్ష ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆలయ పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనకు వారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మనకు పేదవాళ్ళ ఉంటూ మన ఆర్థికంగా మన పరిపూర్ణ చేసుకోవడానికి అన్ని విధాలుగా సహకరించడానికి ఎమ్మెల్యే గారు మనాలి ఠాకూర్ గారు కూడా మన వెంబడి నడుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కోరికలు ఈ ఎన్నికలుగా మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఆ కుటుంబానికి అందరూ ప్రమాణాలయ అయ్యప్ప స్వామి అమ్మవారి అందరూ ఆ స్వామి ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఎంబీబీఎస్ పాఠశాలను, రత్నాపూర్ గ్రామంలోని రామ్నగర్, లక్ష్మీనగర్, ఆర్ఎన్ఆర్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో పిల్లలకు అందుతున్న విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన విద్యార్థులపై అధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.
మొత్తం అయిపోయిందా? ఇది ఎవరు రాశారు? Gives your body all that it needs. Today there are so many different kinds of food, but all of them may not be helpful for us. అందరి క్లాస్లో అందరికీ కింద ఇచ్చారు. అందరికీ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ఓటర్ల ముసాయిదాల అవకతవకల గురించి అఖిలపక్ష నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు నాగర్దొడ్డి వెంకటరాములు ప్రభాకర్, సిపిఐ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, సువాన్ పల్లయ్య మాట్లాడుతూ వార్డు మధ్యలో వందల సంఖ్యలో వ్యత్యాసం కోట్ల తొలగింపు ఉన్నదన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల మున్సిపాలిటీ వార్డుల వారీగా ఓటర్ల తప్పల తడక కొత్త ఓటర్లు ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ ఓట్లని ఇష్టరీతిగా మున్సిపాలిటీ అధికారులు మరి ఏ వార్డులో చేర్చారో ఏ వార్డులో తగ్గినాయో కూడా క్లారిటీ చెప్పలేని పరిస్థితిలో మున్సిపాలిటీ కమిషనర్తో సహా మరి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది సిపిఐ పార్టీగా ఆరోపిస్తున్నాం. నిన్న ఏదైతే కమిషన్ చెప్పినటువంటి నిబంధనలు కూడా పక్కన పెట్టి ఆ డ్రాఫ్ట్ను ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ను కూడా మున్సిపల్ శాఖ అధికారులు రాజకీయ పార్టీలకు అందించకపోగా ఏదో కార్యాలయంలో పెట్టాము చూసుకోవాలని చెప్పేసి నిర్లక్ష్యమైన సమాధానము చెప్పడం జరిగింది. అంటే ఏ ప్రజలకు సమాచార నిమిత్తము పెట్టలేదు, ఏ రాజకీయ పార్టీలకు ఆ డ్రాఫ్టులు ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్గా నిన్న 5వ తేదీ సమావేశం పెట్టి ఏమైనా మార్పు చేర్పులు ఉంటే చెప్పండి, మేమైతే పెట్టాం కదా అని చెప్పి మాట్లాడుతున్నా. గద్వాల మున్సిపాలిటీలో గత ఎన్నికల ముందు వార్డుల సంఖ్యను పెంచి ఒక్కొక్క వార్డుకి ఇన్ని ఓట్లు అని చెప్పి గతంలోనే విభజన జరిగింది. మళ్ళీ ఇప్పుడు వార్డులను సంఖ్య ఓటర్లు అక్కడి నుంచి ఇక్కడ మార్చడం అంటే ఇది ప్రజలను గందరగోళపరచడం. అదేవిధంగా ఎన్నికల లోపల పోటీ చేసేటటువంటి అభ్యర్థుల యొక్క విజయాలపైన కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ గద్వాలకు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనరు ఈయన సక్రమైనటువంటి పని చేయకపోవడం వల్లనే గతంలో సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే జిల్లాలో గద్వాల పట్టణంలో మున్సిపాలిటీలో మరి వెల్లడించినటువంటి ఓటర్ల జాబితా అనేది తప్పుల తరగలుగా ఉన్నది, అశాస్త్రీయంగా ఉన్నది, మరియు తర్వాత అసంబద్ధంగా ఉన్నది. దీంట్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. నివాసం ఒక వార్డులో ఉంటే ఓటు ఇంకో వార్డులో వేసినారు. మొత్తానికి తప్పుల తడాకగా ఈ ముసాయిదా జాబితాను వెలువరించినారు కమిషనర్ గారు. 16వ వార్డులో ఉంటే 17వ వార్డులో ఓటు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మరి గతంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు గతంలో కూడా కరెక్టే ఉన్నది. కానీ ఇప్పుడు ఈ సందర్భంగానే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మరి బిఓలు కానీ ఎట్లా సర్వే చేసినారు ఏందనేది కూడా మరి చెప్పాలి. తక్షణమే వీళ్ళపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్తాము. తక్షణమే వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లనే జిల్లాలోనే ఉన్నటువంటి మూడు మున్సిపాలిటీలు ఐజా కానీ వడ్డపల్లి కానీ అలంపూర్లో కానీ అక్కడ కూడా తప్పుల తడాక సేమ్ ప్రొసీజర్. వడ్డపల్లిలో అయితే ఒక వార్డులో 900 ఉంటే ఈసారి 1400 పెరిగింది. 900 గందరగోళానికి గురి చేస్తూ పరిస్థితి మరి టౌన్లో ఈ మున్సిపాలిటీ ఎందుకు వచ్చిందో మరి కమిషనర్ కానీ జిల్లా యంత్రాంగం దీనికి సమాధానం చెప్పాలి. జనరల్గా ఓట్లు వచ్చేసి 30వ వార్డు తీసుకుంటే 1048 ఉంటే 3వ వార్డులో 2340 ఉన్నాయి. వాస్తవానికి వార్డుకు ఒక 100-50 గ్యాప్ ఉండాలి. కానీ ఒక్కొక్కసారి వ్యత్యాసం ఒక వార్డు నుంచి ఒక వార్డుకి 1000 ఓట్ల వ్యత్యాసం.
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సిఐటియు ఎన్టీపీసీ రామకుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వెనిచుల అధ్యక్షుడు మధురో నిర్బంధానికి వ్యతిరేకంగా ప్లక్కర్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి మాట్లాడుతూ సోషలిస్టు దేశం వెనిజులపైన అమెరికా నావిక మరియు వైమానిక దళాలతో బాంబుల దాడి చేయడంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు మధురోమని అతని భార్యను అమెరికాకు తరలించి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికా నిర్బంధకాండ రక్షించాలి. వెనిజులాపై అమెరికా నిర్బంధకాండ రక్షించాలి. విడుదల చేయాలి. వెనిజులా అధ్యక్షుడు వెంటనే వెనిజులా అధ్యక్షుడు వెంటనే రక్షించాలి. అమెరికా సామ్రాజ్యవాదం వర్ధిల్లాలి. సోషలిజం వర్ధిల్లాలి. సోషలిజం వర్ధిల్లాలి. సోషలిజం వర్ధిల్లాలి. అమెరికా నిర్బంధకాండ రక్షించాలి. అమెరికా నిర్బంధకాండ రక్షించాలి. వెనిజులాపై అమెరికా నిర్బంధకాండ రక్షించాలి. వెనిజులాపై అమెరికా నిర్బంధకాండ రక్షించాలి. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం రక్షించాలి. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం రక్షించాలి. వెనిజులాపై అమెరికా నిర్బంధకాండ రక్షించాలి. ఫోటోలు కొట్టినా ఫస్ట్ వాయిస్ తీసుకోవాలి. ఓకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చమురు దాహాన్ని తీర్చుకోవడం కోసం వెనిజులా దేశం మీద గత 2 రోజుల క్రితం దురాక్రమణ చేసి బాంబుల వర్షం కురిపించి ఆ దేశ అధ్యక్షుడైన మధురోని నిర్బంధించి కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించడం జరిగింది. సోషలిస్టు వెనిజులా మీద సామ్రాజ్యవాద అమెరికా కక్షగట్టి దాడి చేయడం జరుగుతూ ఉన్నది. ఇది సామ్రాజ్యవాదం యొక్క క్రూరత్వానికి నిదర్శనం. అందుకే దేశవ్యాప్తంగా సిఐటియు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వెనిజులా దేశానికి ఈ అమెరికా నుంచి విముక్తి కలిగించాలని, మధురోను విడుదల చేయాలని దేశవ్యాప్తంగా సిఐటియు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సిఐటియు ఎన్టీపీసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఏరియా కమిటీ అమెరికా దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సోషలిస్టు వెనిజులా ప్రజానీకానికి సిఐటియు అండదండలు ఉంటాయని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తారని, అలాగే వెంటనే వెనిజులా అధ్యక్షుడిని విడుదల చేయాలని, ఇది సామ్రాజ్యవాదం యొక్క కుట్రలో భాగం. గతంలో ఇరాక్ దేశానికి అధ్యక్షుడైన సద్దాం హుసేన్ను ఆ దేశంలో చమురును కాజేయడానికి తప్పుడు ఆరోపణలతో మారణాయుధాలు ఉన్నాయని చెప్పి ఎట్లయితే చేసిందో, ఈరోజు మాదక ద్రవ్యాలు వెనిజులా అమెరికాకు చేస్తానని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేసి వెనిజులా మీద దాడి చేయడం జరిగింది. కానీ ఇది సోషలిస్టు వ్యవస్థ మీద అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్న దాడిగా సిఐటియు భావిస్తుంది. కాబట్టి వెంటనే మధురోను విడుదల చేయాలి. వెనిజులాకు అమెరికా నుంచి ఉన్న నిర్బంధాన్ని తొలగించాలని సిఐటియు డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాల హౌసింగ్ బోర్డులోని అసోసియేషన్ కార్యాలయంలో వారు ముఖ్య అతిథులుగా హాజరు కాగా రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని వారి సమస్యలను వివరించారు. ప్రతి ఉద్యోగికి ఏహెచ్ఎస్ కార్డు అందజేసి వైద్య వసతి కల్పించాలన్నారు. అలాగే డిఏలు, పీఆర్సీ మంజూరు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గద్వాల జిల్లా శాఖ అధ్యక్షులు లక్ష్మణరెడ్డి గారు, రాష్ట్ర సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, ఎన్నికల అధికారులు విచ్చేసినటువంటి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గంగారెడ్డి గారు, పబ్లిసిటీ సెక్రటరీ ప్రహ్లాదరావు గారు, నల్గొండ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, గోపాలరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా, ఇక్కడ చక్రధర్ గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు
వివిధ మండల శాఖల నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు అందరికీ నమస్కారం. మన అధ్యక్షుల వారు చెప్పినట్టు అన్నిటికంటే పెద్ద సంఘం, సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఘాల కంటే కూడా చాలా పెద్ద సంఘం అన్నది. సోకాలు టీఎన్జిఓస్ కానీ, గజెట్ ఆఫీసర్లు కానీ, పిఆర్టీలు కానీ పెద్ద సంఘాలని చెప్తా ఉంటే వాటిలో ఉన్నటువంటి వారు 75,000 సంఖ్య మించలేదు. మన సంఘంలో 2.5 లక్షల మంది సభ్యులు, మొత్తం 3 లక్షల మంది సభ్యులలో 85% మన సంఘంలోనే కొనసాగుతూ ఉన్నారు. మనం సాధించినటువంటి సమస్యలు కూడా, సంక్షేమాన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి గతంలోనే గత పిఆర్సీ సందర్భంగా 70 సంవత్సరాలకే 15% అడిషనల్ క్వాంటం సంబంధించిన సాధించినటువంటి ఘనత మన సంఘానిదే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేసింది. ఫస్ట్కి జీతాలు ఇవ్వకపోవడము, అదేవిధంగా ఏరియాస్ అన్నింటినీ వాయిదాలలో ఇవ్వడం అనేది, అదే రకంగా ఎవరిని కలవనీయకపోవడము, సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేయడము, జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ను రద్దు చేసి దాన్ని కొనసాగించకపోవడం అనేది అది తీవ్ర నిరసనకు దారితీసి మరి వారి మీద కొంత అసంతృప్తితో మనం కొత్త ప్రభుత్వాన్ని గెలిపించడం అనేది వాస్తవం. మనందరం కూడా సహకరించే ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం. కారణం ఇంకొకటి కూడా ఉన్నది. వాళ్ళ మేనిఫెస్టోలో ఇవన్నీ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినారు. 5 డిఏలు రాగానే ఇస్తాము, ఈహెచ్ఎస్ కార్డు క్యాష్లెస్ ట్రీట్మెంట్ 1 నెల లోపల అమలు చేస్తామన్నారు, పిఆర్సీ 6 నెలల లోపల అమలు చేస్తామన్నారు, అదేవిధంగా కాంపెన్సేటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఇంకా చాలా చాలా వాళ్ళు మనకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా అమలు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గద్వాల జిల్లా శాఖ అధ్యక్షులు లక్ష్మణరెడ్డి గారు, రాష్ట్ర సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, ఎన్నికల అధికారులు చేసినటువంటి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గంగారెడ్డి గారు, పబ్లిసిటీ సెక్రటరీ ప్రహ్లాదరావు గారు, నల్గొండ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, గోపాలరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా, ఇక్కడ చక్రధర్ గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండల శాఖల నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు అందరికీ నమస్కారం. మన అధ్యక్షుల వారు చెప్పినట్టు అన్నిటికంటే పెద్ద సంఘం, సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఘాల కంటే కూడా చాలా పెద్ద సంఘం అన్నది. సోకాలు టీఎన్జిఓస్ కానీ, గజెట్ ఆఫీసర్లు కానీ, పిఆర్టీలు కానీ పెద్ద సంఘాలని చెప్తా ఉంటే వాటిలో ఉన్నటువంటి వారు 75,000 సంఖ్య మించలేదు. మన సంఘంలో 2.5 లక్షల మంది సభ్యులు, మొత్తం 3 లక్షల మంది సభ్యులలో 85% మన సంఘంలోనే కొనసాగుతూ ఉన్నారు. మనం సాధించినటువంటి సమస్యలు కూడా, సంక్షేమాన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి గతంలోనే గత పిఆర్సీ సందర్భంగా 70 సంవత్సరాలకే 15% అడిషనల్ క్వాంటం సంబంధించిన సాధించినటువంటి ఘనత మన సంఘానిదే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేసింది. ఫస్ట్కి జీతాలు ఇవ్వకపోవడము, అదేవిధంగా ఏరియాస్ అన్నింటినీ వాయిదాలలో ఇవ్వడం అనేది, అదే రకంగా ఎవరిని కలవనీయకపోవడము, సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేయడము, జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ను రద్దు చేసి దాన్ని కొనసాగించకపోవడం అనేది అది తీవ్ర నిరసనకు దారితీసి మరి వారి మీద కొంత అసంతృప్తితో మనం కొత్త ప్రభుత్వాన్ని గెలిపించడం అనేది వాస్తవం. మనందరం కూడా సహకరించే ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం. కారణం ఇంకొకటి కూడా ఉన్నది. వాళ్ళ మేనిఫెస్టోలో ఇవన్నీ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినారు. 5 డిఏలు రాగానే ఇస్తాము, ఈహెచ్ఎస్ కార్డు క్యాష్లెస్ ట్రీట్మెంట్ 1 నెల లోపల అమలు చేస్తామన్నారు, పిఆర్సీ 6 నెలల లోపల అమలు చేస్తామన్నారు, అదేవిధంగా కాంపెన్సేటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఇంకా చాలా చాలా వాళ్ళు మనకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా అమలు. ప్రభుత్వం చాలా కార్యాపణ చేస్తుంది. ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 1.5 కోటి వరకు వచ్చే ఉంది. అవన్నీ వెంటనే రిలీజ్ చేయాలనేది రెండవ డిమాండ్. మూడవది, భారతదేశంలో ఎక్కడ లేదని డిఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ 5 డిఆర్లు ఆల్రెడీ కావాలి. ఇప్పుడు జనవరి కలిపితే 6వ డిఆర్ కూడా కావాల్సి ఉంది. ఈ డిఆర్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఇది కాకుండా 2023లో పిఆర్సీ కమిషన్ వేసిండ్రు. అది కమిషన్ రిపోర్టు కూడా తయారైంది. దాన్ని వెంటనే రిపోర్టు తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ 4 ప్రధానమైన డిమాండ్లు. 5వది 2398 వేతనంతో అపాయింట్ అయిన వాళ్ళందరికీ 2 నోషనల్ ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అది కూడా వెంటనే రిలీజ్ చేయాలి. సంఘంను
గుర్తించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మనకు కూడా సభ్యత్వం ఇవ్వాలని ఇలా మొత్తం ఒక 56 డిమాండ్స్ ఉన్నాయి. మనం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మనం కూడా సభ్యులము. దాంట్లో 56 డిమాండ్స్లో ఒక 15 డిమాండ్స్ మాత్రమే ఇప్పుడు సాల్వ్ అయినాయి. ఒక్క 2 డిఆర్లు అతి కష్టంగా 2 సంవత్సరాల్లో ఇచ్చారు. ఇది చాలా ఘోరం. మిగతా డిఆర్లు ఇవ్వడం, ఈహెచ్ఎస్ అమలు చేయడం, పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే రిలీజ్ చేయడం, టీఆర్సీ అమలు చేయడం, వీటి మీద ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని, లేని ఇదే జనవరిలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా రేపు 10వ తారీఖు నాడు ఈసీలో ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. దానికి మీరంతా కూడా సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాను. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి టాస్ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు క్రీడాకారులు ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ పెంపొందిస్తాయని తెలిపారు. వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. ముందుగా మా జనరల్ మేనేజర్ గారికి అలాగే శ్రీ మండలి, అలాగే శ్రీ ఎం రవీంద్ర రెడ్డి గారికి ముందుగా జడ్పీటీసీ మండలి సెక్రటరీ శ్రీ హనుమంతరావు గారికి సర్వసమయ, అలాగే జాంగేశ్వరి గారికి my request is the వేదిక సార్, అలాగే ఎస్ఓటి జనరల్ మేనేజర్ మరియు మల్లేశం మేనేజర్ ఇతర గౌరవ పర్సనల్ మేనేజర్ గారు మరియు హానర్ సెక్రటరీ సార్. హాకీకి ఏ విధంగా అయితే మన ప్రపంచంలో భారతదేశానికి, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మరి కోల్ ఇండియా స్థాయిలో మరి మెడల్స్ సాధించినటువంటి టీమ్ నర్సింగ్ అన్న, ఇంకా గట్టన్న, సార్. ఇప్పుడు మార్చ్ పోస్ట్ ఉంటుంది. మన ముఖ్య అతిథిగా సెల్యూట్ రాస్తుగా బెల్లంపల్లి అండ్ మందమరి టీమ్ he played so many Coal India matches. Rajesh, Murli, Naresh, Osati, Stan Bata, Amesh, Shiva Krishna, G. Sadanandam, are the 3 and Bhupalpalli India. Prasad, goalkeeper, Sampath, Kottagudem Corporate, Srinivas Reddy and his team. Senior players Banu, Gulamdas, Srinivas Reddy, Vinod, Satish, Manur and another team, Pablo Krishna, Ramesh Srinivas, Ramesh Singh, Srikant, Rajivan to team, Kishore, team manager and flag bearer. Give them a big hand of applause, please. Now SRP team, Eddu Sadaya, Suresh and his team, Ballam Tirupati, K. Ramesh. The rules and regulations which govern us and desire us for the glory of our coal companies and glory of our sports. Jai Hind.
మరియు ఇతర ఉన్నతాధికారులు మన స్పోర్ట్స్ సూపర్వైజర్స్ మన వచ్చిన స్పోర్ట్స్ ఇంట్రడక్షన్ కార్యక్రమం కోవింద స్థాయిలో క్రికెట్ సంబంధించిన క్రీడాకారులు అలాగే శ్రీనివాస్ రెడ్డి సీఎం హాకీ టోర్నమెంట్ తమ్ముడు అశోక్ అలాగే ముఖ్య అతిథులు మేనేజర్ శ్రీ రాకేష్ గారు ఆదిత్య యువ క్రీడాకారులు అలాగే హరికిషన్ పబ్లిక్ సెక్టర్ క్రికెట్ రాజ్ కుమార్ గోపాల కృష్ణ వెంకటేష్ అలాగే గోల్ కీపర్ తిరుపతి ముఖ్య అతిథి విషయంతో ఒక గ్రూప్ సార్ గోల్ కీపర్ అప్పుడు ఏమన్నది మలోడు కావాలా నన్ను మమ్మల్ని వెనకపోతాను నాకేం బాధ లేకుండా నేను మీదికి లేపుకుంటా నాకేం బాధ గారు ఒక ఎత్తు మన సభాధ్యక్షులు కృష్ణ మేనేజర్ గారు చిన్న 11 years చిన్న కొట్టండి సార్ వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ ఇదంతా రాజమౌళి సాయంత్రం దాకా అయితే కొంచెం పైకి లైట్ రిఫ్లెక్ట్ అయితే అది థ్యాంక్ యూ సార్ 4 క్వార్టర్లుగా ప్రతి క్వార్టర్లో 10 నిమిషాలు ఈ మ్యాచ్ ని నిర్వహించడం జరుగుతుంది సార్ మీరంతా కూడా వెరీ గుడ్ రాజ్ గోపాల్
లలిత్ కుమార్ కొత్త వాళ్ళకి లలిత్ కుమార్ జిఎం టోర్నమెంట్ సింగరేణి ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ హనుమంతరావు గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మడ్డెల్లయ్య గారు. మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ సింగరేణిలో అటు బెల్లంపల్లి దగ్గర నుంచి ఇటు మణిగూరు దాకా అటు ఇల్లందు నుంచి భూపాలపల్లి దాకా అందరినీ మిమ్మల్ని అందరినీ సింగరేణిని అన్ని ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఆడడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూడడం, కలవడం, మీ యొక్క ఆటను గమనించడం యొక్క అవకాశం దొరికినందుకు. అట్లా ఇందాక మడ్డెల్ల గారు అన్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆర్జీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం అనేది మా అందరికి ఆర్జీవన్ ఏరియా ఉద్యోగులకు యాజమాన్యాలకు సంతోషం ఉన్నది మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం. క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీడాకారులు ఉండే లక్షణాలు కూడా వేరే ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనము కంపెనీలో ఎన్నో ఒడిగడుగులు ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఒడిగడుగులను ఓపెన్ క్యాస్ట్ లో కానీ అండర్ గ్రౌండ్ లో డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే మన నాయకత్వ లక్షణాలే కంపెనీని నడిపిస్తా ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుకు నడిపడంలో అట్లా క్రీడలలో కూడా అట్లనే ఉంటారు. మీరు ఆడుతున్న 11 మంది ప్లేయర్లు 11 సపరేట్ కాదు, 11 మంది ఒకటే జట్టుగా 11 మంది ఒకటే హృదయంతో హార్ట్ఫుల్ గా ఆడినప్పుడే క్రీడలు గెలుస్తాయి. సో నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు, నాయకత్వం అనేది ఒక పదవి కాదు, నాయకత్వం అనేది మన చర్యలలో కనపడుతుంది, అది మీరు ఆడే ఆటలలో కనపడుతుంది. సో ఆటం అనేది ఆడడానికి మాత్రమే కాకుండా అది మన క్యారెక్టర్ ని కూడా ఉంటాయి. సక్సెస్ బాగుంటది, విక్టరీలు బాగుంటాయి. ఒక సింగిల్ ప్లేయర్ ఒక్కొక్కరు ఆడితే మ్యాచ్లు గెలుస్తారేమో, కానీ ఒక టీం కనుక గొప్పగా ఉంటే ఒక ఛాంపియన్షిప్ టీం అవుతారు వాళ్ళు. అట్లాంటి ఛాంపియన్షిప్ టీం ఈరోజు గెలవాలని మనందరం ఆశిద్దాము. ఈ అవార్డులు ప్రైజులు ఉంటాయి, బట్ వీటన్నిటికంటే సక్సెస్ కంటే స్పోర్ట్స్ మెన్షిప్ ఇంకా ముఖ్యమైనది. ఆ స్పోర్ట్మెన్షిప్ అది ఓడినా గెలిచినా సమానంగా తీసుకునేది, ఎదుటి వారిని గౌరవించేది, టీముని సభ్యులందరినీ గౌరవించేది, అందరి అభిప్రాయాలను గౌరవించేది, ముఖ్యంగా మన హాకీ ఆటను గౌరవించేది స్పోర్ట్స్ మెన్షిప్. సో మీరందరూ ఇవాళ బెస్ట్ స్పోర్ట్స్ మెన్షిప్ ప్రివేల్ అవుదాం. మనం రెస్పెక్ట్ ది గేమ్, రెస్పెక్ట్ యువర్ రిఫరీ, రెస్పెక్ట్ టీమ్ మెంబర్స్, రెస్పెక్ట్ అపోనెంట్స్, ముఖ్యంగా లెట్ us రెస్పెక్ట్ ది గేమ్ అన్నిటికంటే ముఖ్యం. సో ఈ రకంగా ఇవాళ రేపు జరగబోయేదానికి మరొకసారి మే ద స్పోర్ట్స్ మెన్షిప్
నిలబడాలి. సింగరేణిని ఇందులో ఉండే వాళ్ళకి మేము గెలిచిన టీంకి కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడనే పెడదామని మేము ఆశిస్తున్నాం, పెట్టాలని ఆశిస్తున్నాం. మీలో అందరినీ మేము కోరుకుంటాం ఎవరికి వాళ్ళు డ్యూటీలు గెలవాలని. సో దాన్ని కూడా తయారు ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ లో మన సింగరేణి పేరును మీరు నిలబెట్టాలి. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లేయర్ కాదు, మీరు మీ ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగరేణిలో 11 ఏరియాలకు. మరొకసారి దీన్ని చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. అట్లా సింగరేణి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేద్దాం అందరం కలిసి ముందుకు తీసుకోవడానికి. హాకీ అనేది కొంచెం అంతగా ప్రాముఖ్యత ఉన్న కనపడటం లేదు, కానీ అందులో కూడా మీరు దాని ఇంట్రెస్ట్ పెంచుకొని చేయడం అనేది ఈ యొక్క హాకీని సింగరేణిలో నిలపడానికి మీ వరకు మీరు కృషి చేస్తున్నారు. మరొకసారి అందరికి బెస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్. సింగరేణి జై జై సింగరేణి. సింగరేణి లెవెల్లో ఇక్కడ టోర్నమెంట్ జరగడం ఆర్జీ1కు మంచి పరిమాణం. ఎందుకంటే మా ఏరియాలో జరగడం చాలా అభినందిస్తున్నాం. దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ సూపరింగ్ చేసినటువంటి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి, అందరికీ ఇది సక్సెస్ఫుల్ గా కావడానికి అందరూ సమష్టిగా చేసుకొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే బహుశా నేను సింగరేణిలో 85 నుంచి చూస్తున్నా, బహుశా ఏ సంస్థలో స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ను చేస్తూ చాలా ఆర్గనైజేషన్ చేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన సింగరేణిని పేరు తెచ్చినటువంటి చాలా మంది కళాకారులు కానీ స్పోర్ట్స్ మెన్ కానీ చాలా మంది ఉన్నారు. అలానే ఇంకా ముందు కూడా మన సింగరేణిని ఆల్ ఇండియా లెవెల్లో రాణించాలని చెప్పి నేను వాటి అందరికి కూడా స్పోర్ట్స్ మెన్కు ప్రత్యేకమైనటువంటి మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆల్ ఇండియాలో సింగరేణి అంటే ఒక పేరు ఉంది, ఆ పేరుకు తగ్గట్టుగా మన స్పోర్ట్స్ కూడా ప్రోత్సహించవలసిందిగా మన యజమాని కానీ లేదా మా తరపు నుంచి కానీ మీకు ప్రత్యేకంగా మద్దతు కానీ లేకపోతే పరోక్షంగా కానీ అన్ని విధాల సమకూర్చాలని చెప్పి కూడా మా జీఎం గారు ముందుంటారు. దీనికి స్పోర్ట్స్ అయినా ఏదైనా మన సింగరేణిలో పనిచేస్తూ స్పోర్ట్స్ను ఈ విధంగా మనం చేస్తున్నామంటే చాలా గర్వకారం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.